ఎక్కడంటే రష్యా వాళ్ళు ఎక్కువ వస్తారు, చైనా వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇండియాలో బాగా ఇది ఎక్కువైపోయి సంపాదన ఎక్కువైపోయి ఇక్కడ రాజకీయ కక్ష సాధింపులకు బలవుతుంటారు చూడండి. వాళ్ళు ఇప్పుడు ఆల్టర్నేటివ్లు ఎత్తుక్కుంటున్నారు కదా తెలంగాణ ఆంధ్రాలో, ఇట్లాగే దేశంలోని వివిధ రాష్ట్రాలు ఎత్తుక్కుంటున్నారు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ రాజకీయాలు వద్దనుకునేవాడు అక్కడికి వెళ్ళిపోతారు. అవి నడుస్తాయి రాబోయే రోజు. అంటే ఇంకా రిచెస్ట్ కంట్రీ లాగా మారిపోద్దా ఈ నిర్ణయంతో? ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇలా కొన్ని వార్డెన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇక్కడ ఫైనాన్స్ దగ్గర ఇక్కడ ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు బిలియనియర్స్ మాత్రమే చదువుకోగలండి. మామూలు వాళ్ళు అయితే అక్కడికి వెళ్ళి అందులో చదువుకోలేరు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు కోతలు పెట్టేశారు. అక్కడ పని చేసుకుని హోటల్లో అదే వాళ్ళకి పని చేసుకునే వాళ్ళని పంపించేస్తారు. అంటే ఇంకా ఒక రిచెస్ట్ కంట్రీగా మారాలంటే అటువంటి వాళ్ళని మాత్రమే రప్పించుకునే ప్రయత్నం. నిన్న కూడా ఆయన ఏదో అన్నారట, భారతీయుల్ని వదులుకోవద్దు, చాలా మేధావులు ఉంటారు, అటువంటి వాళ్ళందరినీ ఈ గోల్డ్ కార్డ్ ఇచ్చి ఆహ్వానించండి అని చెప్పారట ట్రంప్. అందులో తెలివైన పని చెప్పాడు అతను. ఏంటంటే అలాంటి యూనివర్సిటీల్లో చదివే భారత్ చైనా ఇట్లాంటి వాళ్ళు వదలద్దు అన్నాడు. అవును, అలాంటి యూనివర్సిటీల్లో ట్రంప్ ప్రధాన ఉద్దేశం విదేశీయులను వద్దని కాదు. పాత రోజుల్లో అమెరికాకి పోయేవాడు ఇక్కడ ఏదో సబ్జెక్టులో ఎక్స్పర్టైజేషన్ ఉండేవాడు పోయేవాడు. సైంటిస్టులు, డాక్టర్లు, తర్వాత అదేది టెక్నికల్ ఎక్స్పర్ట్లు వీళ్ళు పోతుండేవాడు. అంటే సాఫ్ట్వేర్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు పోయేవాడు. వాళ్ళ దగ్గర ఆ మనుషులు లేకే కదా తీసుకుంది. ఎప్పటికి కూడా వాళ్ళకి ఏం అబ్జెక్షన్ లేదు. వాళ్ళకి ఎవరిని వాళ్ళు వద్దనేది. ఇప్పుడు మన దేశంలో 2 కోట్లు ఉంది ఆస్తి, అక్కడ ఎంఎస్ కోర్స్ చదివితే 40 లక్షలే ఎంత అవుతుంది.